హరే కృష్ణ. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటమే కాకుండా ఆ పదార్థాన్ని తయారు చేసే పాత్రలను కూడా నాణ్యమైనవి, ఆరోగ్యకరమైనవి ఉపయోగించాలి. అల్యూమినియం మరియు నాన్ స్టిక్ ఈ రెండు లోహాలు కూడా మనకు ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ఈ మధ్యన మనం ఎక్కువగా వింటున్నాం కదా, ఐరన్లో రేకుతో చేసినవి, ఇలా పోత పోసినవి రెండు రకాలు ఉంటాయి. ఇది క్యాస్ట్ ఐరన్. ఈ క్యాస్ట్ ఐరన్ని పోత పోసి తయారు చేస్తారు. ఇందులో ఆహారాన్ని మనం వండితే కనుక మనకి ఐరన్ ప్రాబ్లం ఉండదు, ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. దీన్ని ఉపయోగించే ముందు 2 సార్లు శుభ్రంగా పీచుతో తోమి కడుక్కొని నూనె రాసి 2 రోజులు ఉంచాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేగించాలి. వేగించి ఈ ఉల్లిపాయలను పడవేసి అప్పుడు ఇది మళ్ళీ మనం కడుక్కొని ఉపయోగించాలి. ఈరోజు నేను ఇందులోనే వండి చూపిస్తాను మీకు. ఉల్లిపాయ ఇలా ఎర్రగా వేగే వరకు వేగించాలి. క్యాస్ట్ ఐరన్ పాత్రలు ఫస్ట్ టైం వాడేటట్లయితే ఈ ప్రాసెస్లో శుభ్రం చేసుకొని ఉపయోగించాలి. వేగించిన ఉల్లిపాయ తుక్కును పాడవేయాలి. ఇందులో తుప్పు కానీ నలుపు కానీ ఏమన్నా ఉంటే ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అందుకే ఉల్లిపాయలను వేగించి పడవేయాలి. తర్వాత మళ్ళీ దీన్ని శుభ్రం చేసుకొని క్లాత్తో తుడుచుకోవాలి.